నా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే బడ్జెట్ అంకెల్ గారి బడ్జెట్గా చేసినారు వాళ్ళు సంక్షేమ పథకాలకి వాళ్ళు సూపర్ 6 సంక్షేమ పథకాలని ఎత్తేసి అసలు బడ్జెట్ పెట్టినది ఎందుకో ఒక తల్లి కొందడం తప్ప అదే అరకొర దాంట్లో కానిచ్చి ఈరోజు చేతులు దులుపుకునే చేసినారు. దాదాపుగా 3,22,339 కోట్లు గాను బడ్జెట్ ఇడిచినారు. దాంట్లో రెండు బడ్జెట్లు అయినాయి. ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో సంవత్సరం బడ్జెట్ ఇది. దానికి కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమి, మన తల్లికి వందనం దానికి దాదాపుగా 13,113 కోట్లు అవుతుంది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే ఎంతమందికి చేస్తామని దాన్ని బట్టి చూస్తే ఈడే దాదాపు 2 సంవత్సరాలకి 26,000 కోట్ల చిల్లర అవుతుంది. దాంట్లో వీళ్ళు 9,400 కోట్లు ప్రకటించినారు. అదేవిధంగా మనకి రైతు భరోసాకి వాళ్ళకి మన సంవత్సరానికి 20,000 అన్నారు. 20,000 వేస్తే 4 సంవత్సరాలకి ఎంత అవుతుందంటే దాదాపుగా 10,717 కోట్లు అవుతుంది. దాంట్లో ఇచ్చింది ఎంత వాళ్ళు 6,300 కోట్లు. దానికి కానీ వాళ్ళు 14,864 కోట్లు డివు. వాళ్ళు సూపర్ 6 మేము చెప్పేది వేరేది కాదు. మేమేం అబద్ధాలు చెప్పి కావాల్సి ఉంటే వాళ్ళు సూపర్ 6 మేనిఫెస్టో ఉంది, వాళ్ళు చెప్పిన మాటలే మేమేమో ఇప్పుడు అబద్ధాలుగా చెప్పేది. అదేవిధంగా ఆడబిడ్డకి దాదాపుగా 1,20,00,000 మంది ఉన్నారు. మా అధికారంలోకి వస్తేనే నెలకు 1,500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏబిఎన్లు ఉన్నారు, టీవీఫైలు అందరూ ఉన్నారు. మీరే ప్రచారం చేసిండేది, మేము కాదు, మా సాక్షులు కాదు చేసినది. మీరు చేసిందే వాయిస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి అసలు 0 వాళ్ళకైతే దాదాపుగా 2 సంవత్సరానికి 28,800 కోట్లు అవుతుంది. దాదాపు 2 సంవత్సరాలకి 57,600 కోట్లు దానికి గుండు 0 మీ సూపర్ 6లో ఇవన్నీ. అదేవిధంగా దీపం పథకం 1,20,00,000 కనెక్షన్లు ఉన్నాయి. దానికి మీరు లెక్కేస్తే సంవత్సరానికి 4,000 కోట్లు అవుతుంది. దానికి మీరు ఇచ్చిందేదంతా 2,600 కోట్లు. దాదాపుగా 2 సంవత్సరాలకి 4,700 కోట్ల దాన్ని గుండు 0. ఉచిత బస్సు అన్నారు, వస్తేనే ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సుకి అక్క చెల్లెమ్మలకి అది గుండు 0. అదేవిధంగా ఇంకా మన బీసీలు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. మేము చెప్పింది కాదు, మీరే. బీసీకి 50 ఏళ్ళకే పింఛన్ అన్న వాళ్ళు ఇంతవరకు ఒక్క పింఛని చాలామంది వితంతులు ఏడుస్తున్నారు. కళ్ళు పెట్టి నేను ఎక్కడ గ్రామాలు లేకపోతేనైనా మా భర్త చనిపోయి, ఎందుకంటే ఎలక్షన్ కింద ముందు అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చి అప్పుడు దాదాపుగా మనకి డిసెంబర్ నుంచి అవి సంవత్సరం పైన అయిపోయింది. ఇంతవరకు దాన్ని ఊసేలేదు, అసలు పింఛన్ అనేది ఊసేలేదు. నిన్న వాటికి కోతలు కోసుకుంటున్నారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మన లోకేష్ గారు ఏమో మీరు కావాల్సితే ఆయన ఏం మాట్లాడినాడో మాతో వీడియోలు ఉన్నాయి. జనవరి 2025 మేము జాబ్ క్యాలెండర్ విడిసి జాబులు ఎంత ఉద్యోగాలు అనే విధంగా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగం ఇకపోతే 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. దానికి అసలు దాన్ని గుండుస్తున్నా చూసినారు. మీరు
సంక్షేమ పథకాలని సూపర్ 6 అని అధికారంలోకి వచ్చి ఈరోజు సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఆల్రెడీ 1,30,000 కోట్లు అప్పు చేసినారు. సంపద సృష్టిస్తామంటే ఇదేనా? నేను సీనియర్ నాయకుడు, ఆల్రెడీ 14 ఏళ్ళు సీఎంగా చేసినాను, 40 ఇండస్ట్రీ ఏంది అన్నావు. పవన్ కళ్యాణ్ గారిని పక్కలో పెట్టుకొని స్పీచ్ ఇచ్చినావు, ఆయన కానీ స్లిప్ నువ్వు చెప్పింది చదివినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రకమైనారు. బీజేపీ కూటమి ప్రభుత్వం మీరు పక్కలో ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు మాట ఏమి? అక్కా చెల్లెములకి ఇచ్చిన మాట ఏమి? అది కానీ ఎంత తల్లికి వందనం కానీ మీరు పెట్టిండేది కానీ పోయినసారి పెట్టినారు, కానీ పోయినసారి బడ్జెట్లో పెట్టలేదు. ఈ బడ్జెట్లో అరేకొరగా 9,400 కోట్లు పెట్టినారు.